హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగుప్రభ టీవీ. ఏఐ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి. దీని గురించి ప్రత్యేకంగా హీరోయిన్స్కి సంబంధించి ముఖ్యంగా ఇలాంటి టెక్నాలజీ యూజ్ చేసుకొని సోషల్ మీడియాలో ఎన్నో అశ్లీషకరమైన ఫోటోలు వైరల్ అవుతూ ఉన్నాయి. సినిమా పోస్టర్స్కి సంబంధించి అలాగే వాళ్ళ లేటెస్ట్ ఫోటో షూట్స్కి సంబంధించిన చాలా ఫోటోలను మిస్యూజ్ చేస్తూ చాలా మంది ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంతో నీచాన్ని ఒడిగడుతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్ ని టార్గెట్ చేసుకొని అంటే కీర్తి సురేష్, రష్మిక మందన్న, ప్రియాంక అరుల్ మోహన్, మృణాల్ ఠాకూర్ ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఏఐ టెక్నాలజీకి బాధితులైన వారే. వీళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసేసి అంటే ఏఐ టెక్నాలజీలో వీరి ఫొటోస్ ని అశ్లీలంగా మార్చి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తున్నారు. చాలా మంది అభిమానులు అది నమ్మలేకపోతున్నారు. వాస్తవానికి ఆ ఫోటోలు చూసి ముందు నిజమే అని అనుకున్నప్పటికీ తర్వాత అది ఏఐ టెక్నాలజీ మహిమని మాయ అని చెప్పేసి తెలుసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఎంతో స్ట్రగుల్ అవుతున్నారు. దీనికి సంబంధించే రీసెంట్ గా కీర్తి సురేష్ కూడా ఎంతో ఆవేదన గురయ్యారు. తన ఫోటోలు ఏఐ టెక్నాలజీ ద్వారా మార్ఫింగ్ చేసి అశ్లీలంగా తయారు చేసి సోషల్ మీడియాలో వదలడం మూలన అవి వైరల్ అయ్యి తన వరకు వెళ్ళాయి. కీర్తి సురేష్ తన ఫోటోలు చూసి షాక్ అయింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఏఐ టెక్నాలజీకి సంబంధించి మరి చెత్తని ఎంకరేజ్ చేయొద్దంటూ ఆ మధ్య తను పోస్ట్ చేసిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా ఇదే క్రమంలో ఇప్పుడు శ్రీలీల కూడా తనకు సంబంధించి తన ఫోటోలు ఇలాగే ఏఐ టెక్నాలజీ ద్వారా నాన్ సెన్స్ క్రియేట్ చేస్తూ చెత్తగా తయారు చేసి సోషల్ మీడియాలో వదులుతున్నందుకు ఏఐ టెక్నాలజీ యూజర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే సోషల్ మీడియా యూజర్స్ కి రిక్వెస్ట్ చేసింది, చెత్తని ఎంకరేజ్ చేయొద్దు, నాన్ సెన్స్ ని ఎంకరేజ్ చేయొద్దు, దయచేసి రెండు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నా సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉండడం మూలన ఇప్పటి వరకు నాకు సంబంధించిన అశ్లీషకరమైన ఫోటోలు ఏవైతే ఉన్నాయో అవి నా వరకు వచ్చేసరికి ఆలస్యం అయింది. దయచేసి నాకు సంబంధించిన ఇలాంటి అశ్లీషకరమైన ఫోటోలను ఎవరు కూడా నమ్మొద్దు, ఇది నిజం కాదని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. అంతేకాదు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా శ్రీలీల పెట్టింది. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది. సో ఎక్స్ ద్వారా శ్రీలీల ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ లో తను I put my hands together and request every social media user not to support AI generated nonsense. There is a difference between using and abusing technology. Advancement in technology are not meant to simplify life, not complicate it, in my opinion. So మొత్తం మీద తను ఇలాంటి నాన్ సెన్స్ కి నేను సపోర్ట్ చేయను, దయచేసి సోషల్ మీడియా యూజర్స్ ఎవరైతే ఉన్నారో నాన్ సెన్స్ ఏఐ టెక్నాలజీ ద్వారా జనరేట్ అవుతున్న చెత్తని సపోర్ట్ చేయొద్దని చెప్పేసి రిక్వెస్ట్ చేసింది. సో మొత్తం మీద ఏఐ టెక్నాలజీ బారిన పడిన వారిలో శ్రీలీల కూడా చేరింది. సో ఫ్యాన్స్ కు తను ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది, తనకు సంబంధించి ఎలాంటి నాన్ సెన్స్ వీడియోస్ వచ్చినా ఫొటోస్ వచ్చినా కూడా జస్ట్ స్కిప్ చేయమని చెప్పేసి అంటుంది. ప్లస్ ఇలాంటివి యూజ్ చేయకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేయకుండా ఉండాలని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేసింది. ఇక శ్రీలీల సినిమా విషయానికి వస్తే రీసెంట్ గా రవితేజతో నటించిన మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక శ్రీలీల లేటెస్ట్ మూవీ పరాశక్తి 2 భాషల్లో రిలీజ్ కాబోతుంది, తమిళ్ అండ్ తెలుగులో డబ్బింగ్ వర్షన్ రాబోతుంది. సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. అలాగే బాలీవుడ్ లో మరో కొత్త సినిమా కూడా సైన్ చేసింది. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో కూడా శ్రీలీల మన ముందు రాబోతుంది. ఈ చిత్రానికి దర్శకుడు హరీష్ శంకర్. మొత్తం మీద శ్రీలీల లైనప్ చూసినట్లయితే ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. ముఖ్యంగా తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా వరుస ఆఫర్స్ అందుకుంటోంది శ్రీలీల.